నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము డిస్కస్ చేసేది ఏంటి, ఆడవాళ్ళల్లో ఈ పీరియడ్స్‌లో వచ్చే పెయిన్స్, అలానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ జనరల్‌గా చూస్తుంటాము. ఇంతకు ముందంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మ్యారేజ్, పిల్లలైన తర్వాత పీరియడ్స్ సరిగ్గా రాలేవనో, లేకపోతే ఓవర్ బ్లీడింగ్ అవుతుందని వినేవాళ్ళం. బట్ ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా అంటే పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్నిసార్లు పిల్లల్లో పీరియడ్స్ లేట్‌గా కూడా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ పీరియడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చిన్న పిల్లల్లో సైతం. సో ముందుగా వీటికి కారణాలు చూసుకుంటే, అంటే నేను చెప్పినట్టు ఈ పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్‌ని డిస్మెనోరియా అంటాము. అంటే జనరల్‌గా ఈ పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు ఆ యూటరస్ మీద, అంటే గర్భాశయం మీద ప్రెషర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక హార్మోన్స్ చేంజెస్ జరుగుతుంటాయి కాబట్టి ఉంటాయి. అయితే ఇది బేరబుల్‌గా ఉంటే ప్రాబ్లం లేదు. బట్ కొంతమందికి చాలా ఎక్కువగా స్పాస్మోడిక్ అంటే పట్టి వదిలేసినట్టు పొట్ట నొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరైతే వీక్ ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. దాన్నే డిస్మెనోరియా అంటాం. అలానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాము. అంటే ఇది కొంతమందికి ఒక నెల వస్తుంది, 2, 3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రావటము, వచ్చినా కానీ మళ్ళీ 15 డేస్‌కే రావటము, ఇవన్నీ చూస్తాం. వీటికి కారణాలు చూసుకుంటే పీసీఓఎస్ అనేది కామన్‌గా చూస్తుంటాం. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. వీటికి రీజన్స్ చూసుకుంటే ఏదైనా హార్మోనల్ లైక్ థైరాయిడ్ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, ఆర్ సింప్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్, బాడీకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా, ఫుడ్ మీద కంట్రోల్ లేకపోయినా, బాడీలో హిమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోయినా బాడీ అనేది మెటబాలిక్‌గా వీక్ అవుతూ ఉంటుంది. ఇవి కారణాలు చూసుకుంటాం. బట్ వాటికి ఎటువంటి కండిషన్ అయినా యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా చాలా మంచి ఔషధాలు, చాలా మంచి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. బట్ జనరల్‌గా మనకి ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి డాక్టర్ గారు? మేము మార్కెట్‌లో దొరికే స్పాస్మోడిక్స్ వాడితే తగ్గుతుంది, కానీ ప్రతి మంత్ అలానే అవుతుంది అంటే, నేను అదే చెప్పాను. అంటే ఇక్కడ పీరియడ్స్ వచ్చే ముందు కన్నా మన లైఫ్ స్టైల్, అంటే ఆ వచ్చిన 5 రోజులే మన లైఫ్ స్టైల్ కాదు. ఆడవాళ్ళ అంటే మనం ఫస్ట్ నుంచి మన లైఫ్ స్టైల్‌ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అంటే ఏం లేదు, అధిక బరువు ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకొని, ఈ హార్మోన్స్ అసమతుల్యత అంటాం. అంటే ఇంబాలెన్స్ జరుగుతున్నప్పుడు మీ మెటబాలిక్‌ని, అంటే ఇమ్యూనిటీని పెంచేందుకు రెగ్యులర్ వాకింగ్ అనేది అడ్వైస్ చేయటము. సరే వచ్చినప్పుడు సింపుల్ చిట్కాలు అంటే, పొత్తి కడుపు కింద మనము ఇంట్లో దొరికే నువ్వుల నూనెని కొంచెం కర్పూరం వేసి దాన్ని కొంచెం మరగబెట్టుకొని ఆ ఆయిల్‌ని పొత్తి కడుపు చుట్టూ, ఎస్పెషల్లీ బొడ్డు చుట్టూ, పొత్తి కడుపు దగ్గర అప్లై చేయటం వల్ల ఆ ఉపశమనం అనేది ఏంటంటే, ఎప్పుడైతే ఆయిల్స్ వేడికి కొంచెం ల్యూక్వామ్‌గా అప్లై చేయటం వల్ల వాసోడైలేషన్ అంటాం. అంటే యూట్రస్ మీద ప్రెషర్ అనేది, ఈ కండరాలు అనేది స్టిఫ్ అవ్వకుండా హెల్ప్ అయ్యి కాస్త రిలాక్స్‌గా ఉంటుంది. అలానే మనకి ఇంట్లో ఎప్పటినుంచో పురాతకాలం నుంచి చెప్పేది గ్యాస్ట్రిక్‌కి కానివ్వండి, అసిడిటీ లాంటికి ఇంగువ అంటాము. ఇంట్లో దొరికే ఇంగువని కాస్త చప్పరిస్తే అది ఆ గ్యాస్ట్రిక్ పట్టేయటము, వాటన్నిటి వల్ల కూడా రిలీవ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి మోషన్ రెగ్యులర్ అవుతుందా లేదా అనేది కూడా, అంటే ఈ డిస్మెనోరియా ఉన్న వాళ్ళల్లో కొంతమందికి మోషన్ అనేది సరిగ్గా కాకపోయినా దానివల్ల కూడా పీరియడ్స్ టైంలో అది ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి మోషన్ రెగ్యులర్‌గా అవ్వడానికి కూడా త్రిఫలా చూర్ణం ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలానే జనరల్‌గా ఆ టైంలో ఎక్కువ స్ట్రెనియస్ వర్క్స్, బరువులు ఎత్తడం అలాంటివి కాకుండా రెస్ట్‌లో ఉండడానికి అడ్వైస్ చేస్తాం. మెంటల్లీ, ఫిజికల్లీ కూడా. మెంటల్‌గా స్ట్రెయిన్ అయినప్పుడు కూడా మన బాడీ అనేది వీక్ ఇమ్యూనిటీ అవ్వడము, మెటబాలిక్‌గా వీక్ అవ్వటం వల్ల కూడా ఈ పెయిన్స్ అనేది, చిన్న పెయిన్ కూడా చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇదొక కారణము. దీనికి మనం చెప్పినట్టు ఇంగువ కానీ, ధనియాలని కషాయంలాగా చేసుకోవడం వల్ల బాడీలో ఉండే ఆ పైత్యం అనేది తగ్గుతుంది. సో ఇన్ టర్న్ ఆ పైత్యం తగ్గినప్పుడు పెయిన్ అనేది కూడా రిలీఫ్ వస్తుంది. మనకి మార్కెట్‌లో దొరికే అశోకారిస్టా అని కానివ్వండి, లోద్రాసవ ఇలాంటివి సరైన ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో తీసుకోగలిగితే అది రిపీట్ అవ్వకుండా మనం కట్టడి చేసినట్టు అవుతుంది. అలానే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ డిస్‌ఫంక్షనల్ న్యూట్రియం, అంటే ఒక నెల మంత్ అవుతుంది, ఒక నెల మంత్ అవ్వట్లేదు అంటే ఇది హార్మోనల్‌గా ఏమన్నా ప్రాబ్లమా అనేది ఫస్ట్ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి ఒకవేళ హార్మోనల్‌గా ఉంటే దాని ట్రీట్మెంట్ తీస్తూనే మనం డైట్ కూడా సజెస్ట్ చేస్తాం. అలా కాదు, హార్మోన్లు అన్నీ బాగానే ఉన్నాయి బట్ అయినా పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుందంటే హీమోగ్లోబిన్ ఎంతుందనేది చెక్ చేయాలంటే, మన శరీరంలో బ్లడ్ తగ్గిపోయినప్పుడు కూడా ఆడవాళ్ళలో ఈ బ్లీడింగ్ అనేది ప్రాపర్‌గా జరగదు. సో హీమోగ్లోబిన్ మంచిగా పెంచడానికి మనం అంజీర్ ఫ్రూట్స్ అని కానివ్వండి, అలానే మనకి ఈ వెజిటేరియన్స్ అయితే ఆకుకూరలు అన్నీ కానివ్వండి, నాన్ వెజిటేరియన్స్‌లో బోన్ సూప్ లాంటిది, ఫిష్ లాంటిది, ఎగ్స్ ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటాం. వాటితో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజెస్‌ని కంటిన్యూ చేసుకుంటుంటే ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పకుండా ఉపశమనం పొందగలుగుతారు. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నా నంబర్ 7658909501కి కాంటాక్ట్ చేయొచ్చు. థాంక్ యూ.